హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి అండి. ఇప్పుడు వచ్చేసి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనము చాలా వీడియోస్లలో మనీ సేవింగ్స్ గురించి మాట్లాడామండి. సో ప్రతి వీడియోలలో ఇంత అమౌంట్ సేవ్ చేయండి అనేసి మీకు చాలానే చెప్పాను. సో సేవింగ్స్ చేయడం అనేది నేను పర్టికులర్గా ఇంత అమౌంట్ అని చెప్పడం కాదండి. మీకు ఎంత వీలైతే అంత అమౌంట్ అనేది సేవ్ చేయండి. ఎందుకంటే మనం ఈ రోజున సేవ్ చేసిన అమౌంటే మనకి రేపు ఫ్యూచర్లో మెయిన్గా ఫ్యూచర్లోనూ లేదు మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనకి ఎమర్జెన్సీగాను అమౌంట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో ఇలా చిన్న చిన్న అమౌంట్లు సేవ్ చేయడం వల్ల కూడా మనకి ఒక మంచి అమౌంట్ అవుతుంది. దానివల్ల మనకి ఒక మంచిగా ఏదో ఒక పనికి యూజ్ అవుతుంది. నేను కూడా ఇలాగే చిన్న చిన్న 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఇట్లా మన దగ్గర ఎంత ఉంటే అంత సేవ్ చేస్తూ ఉన్నానండి. నేను కూడా ఇలాగే సేవ్ చేశాను. ఇలా సేవ్ చేయడం వల్ల నాకు ఒక్కొక్కసారి 1000-2000 రూపాయల వరకు కూడా సేవ్ అవుతుంది. అంటే 2000 రూపాయలు 2 నెలల్లో 3 నెలలు అట్లా కూడా పడుతుంది. కొద్దిగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఒకేసారి పెద్ద పెద్ద అమౌంట్స్ కాకుండా నా దగ్గర ఎంత ఉంటే అంత, ఇప్పుడు నేను సరుకులకు కానీ పాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు 5-10 ఇట్లా చేంజెస్ మిగులుతాయి కదండి. సో అలా అన్నీ తీసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే నాకు కనీసం ఒక 3 నెల 2 నెలల లోపల ఎంత లేదన్నా 1000-1500 పైననే నాకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో మనకి జీతం కాకుండా మనము సేవ్ చేసుకున్న ఈ 1500 అలాగే 2000 అనే అమౌంట్ మనకి ఏదో ఒక ఖర్చుకైతే ఈజీగా వస్తుందని, మనకి గ్యాస్కి కానీ లేదంటే బియ్యానికి కానీ దేనికి ఒకరికి మనకి యూజ్ అవుతుంది అనేసి నా మెయిన్ ఉద్దేశం అనమాట. మనం చిల్లర అనేది ఇట్లా 10 కానీ 20 కానీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మనకు మెలిగింది అనుకోండి ఒక డబ్బాలో వేసుకుంటూ వస్తే మనకి ఎంత లేదన్నా ఒక మంచి అమౌంట్ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో సింపుల్గా 10 రూపాయలతోని అలాగే 20 రూపాయలతోని సేవింగ్స్ని ఎలా చేయాలి అని చెప్తాను. చాలా చిన్న చిన్న అమౌంట్తోని సింపుల్ మెథడ్స్ అయితే 3 ఉన్నాయండి. అవేంటో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అనుకున్నాం కదండి వీడియోలో ఓన్లీ 10 రూపాయల నుంచి 20 రూపాయల లోపల ఒక మంచి 3 సేవింగ్స్ అయితే వచ్చేసేయండి. సో అవేంటి అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను, చూద్దాము. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 మంత్ అంటే టోటల్గా ఇక్కడ నేను 30 డేస్ తీసుకున్నానండి. సో ఫస్ట్ 10 డేస్ అంటే ఫస్ట్ డే నుంచి 10 డేస్ వరకు ఓన్లీ 10 డేస్ కింద తీసుకుంటాను. సో ఫస్ట్ డే నుంచి 10 డేస్ వరకు నేను వచ్చి 20 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నాను ఇక్కడ. అంటే పర్ డే వచ్చేసి 20 రూపీస్ సేవ్ చేసుకుంటూ వచ్చానమాట. ఇలా చేసుకుంటే మనకి 10 డేస్కి వచ్చేసి 200 రూపీస్ అయితే సేవ్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ 11th నుంచి 20 డేస్కి ఇక్కడ ఏమైందంటే ఒక 20 రూపీస్ అనేది నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను. మళ్ళీ ఒక 10 డేస్కి అనమాట. మళ్ళీ మనకి 400 వస్తుంది. మళ్ళీ వచ్చేసి 20 నుంచి 30 డేస్కి ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను, ఒక 20 రూపీస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను. మళ్ళీ 10 డేస్కి 600. అంటే నుంచి ఇక్కడ నేను 20 రూపీస్ తీసుకున్నానండి. అంటే ఫస్ట్ 1 డే నుంచి 10 డేస్కి ఓన్లీ 20 రూపీస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ 11th డే నుంచి 20 డేస్కి వచ్చి 40 రూపీసు, 20 డేస్ నుంచి 30 డేస్ వరకు 60 రూపీసు. అంటే ఇక్కడ మనకి 20 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ఇక్కడ నాకు మొత్తంగా టోటల్గా వచ్చేసి 1 మంత్కి వచ్చేసి నాకు 200 రూపీస్ అయితే సేవ్ చేశాను. ఇక్కడ మనకి 1200 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. ఇలా మనకి ఓన్లీ 1 మంత్కే 1200 రూపీస్ అయితే మనం ఇయర్స్ కింద సేవ్ చేసుకుంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 14,400 రూపాయలు సేవ్ అవుతుందండి. అలాగే మనం 2 ఇయర్స్కి కానీ సేవ్ చేసుకుంటే 28,800 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 సంవత్సరాలకే ఈజీగా మనం ఒక 30,000 రూపాయలను అయితే సేవ్ చేస్తాము. అది కూడా ఓన్లీ 20 రూపీస్తో స్టార్ట్ చేసి సేవింగ్స్ మనం 2 సంవత్సరాలలో ఈజీగా మనం 30,000 రూపాయలను అయితే సేవ్ చేస్తాం. ఇది ఒక మెథడ్. అంటే 20 రూపీస్లో ఇది ఒక మెథడ్ అండి. లేదు ఇంకా మీకు ఎక్కువ ఇయర్స్ కావాలి అనుకుంటే మీరు 3 ఇయర్స్కి కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. 43,200 రూపీస్ అయితే సేవ్ అవుతుంది 3 ఇయర్స్కి. ఇది 20 రూపీస్లో ఫస్ట్ మెథడు. అలాగే 10 రూపీస్లో ఒక మెథడ్ చూపిస్తానండి. సో 10 రూపీస్ అయితే చాలా వరకు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం చాలా చిన్న అమౌంటే. సో ప్రతి ఒక్క మనం డైలీ ఖర్చు పెట్టే ఖర్చులలో పాలకు కానీ కూరగాయలకు కానీ స్నాక్స్ కానీ లేదా ట్రావెలింగ్స్ కానీ ఇలా మనం ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చు చేస్తూనే ఉంటామండి. సో దాంట్లో ఈ 10 రూపీస్ అనేది చాలా ఈజీగా అనమాట. అంటే మనం డైలీ ఒక 10 రూపీస్ సేవ్ చేయడం అంటే చాలా ఈజీ అని చెప్పచ్చు, మరి అంత కష్టం ఏమీ కాదు. సో ఇలా నేను డే ఫస్ట్ నుంచి డే 10 వరకు అయితే 10 రూపీస్ అయితే తీసుకున్నానండి.
అలాగే డే 11 నుంచి డే 20 వరకు అయితే 20 రూపీస్, డే 21 నుంచి డే 30 వరకు అయితే 30 రూపీస్. అంటే ఇక్కడ వచ్చేసి నేను డే బై డే వచ్చేసి ఓన్లీ 10 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇలా మనకి 30 డేస్కి వచ్చేసి 1 మంత్కి వచ్చేసి మనకి 600 రూపీస్ అయితే సేవ్ అవుతుందండి. సో 1 ఇయర్కి అయితే మనకి 7200 రూపీస్ అయితే సేవ్ చేస్తాం. ఇది ఓన్లీ వచ్చేసి మనకి 1 ఇయర్కి అనమాట. లేదు ఇంకా 2 ఇయర్స్కి కానీ పెట్టుకున్నట్లయితే మనకి 14,400 రూపాయలు అయితే 2 ఇయర్స్కి సేవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మనం ఇయర్స్ పెట్టుకున్నా కానీ 3 ఇయర్స్కి వచ్చేసి 21,600 రూపీస్ సేవ్ అవుతుందండి. 5 ఇయర్స్కి అయితే 36,000 అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అంటే చాలా ఈజీగా 20 రూపీస్తోని అలాగే 10 రూపీస్తోని మంచి సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ 10 రూపీస్తోనే మంచి సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా సూటబుల్ అవుతుందండి. ఎందుకంటే ఓన్లీ 10-20 రూపీస్తోని మనం మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.